దీపావళి రాగానే చిన్నప్పటి ఆ పండగ రోజుల జ్ఞాపకాలు మనసుని నింపేస్తాయి. ఇప్పుడు మనం కాలంతో పరిగెడుతున్నాం, కానీ అప్పట్లో కాలం మరచి ఆడుకున్నవాళ్లం. అప్పుడు హాలిడేస్ అంటే ఎంతో స్పెషల్. స్కూల్లో లాస్ట్ బెల్ కొట్టగానే 3 రోజుల దీపావళి సెలవు అంటే మన గుండెలో బ్యాండ్ మోగేది. రేపటినుంచి క్లాస్ రూమ్ కాదు, పటాకుల వాసన, స్వీట్స్ వాసన, కొత్త బట్టల మజా. రాత్రికి రాత్రే ఫ్రెండ్స్ ప్లాన్లు. రేపు ఉదయం 6కి కలుద్దాం. కానీ 7 అవుతున్న అందరూ ఇంకా బెడ్ పైనే. అమ్మ గట్టిగా లేచి నూనె రాసుకో. ఆ అరుపుతో అసలు పండగ స్టార్ట్. సెలవులు మొదలయ్యే ముందు రోజు రాత్రి నిద్రే రాదు. సుధిల్ బాంబ్, మిరపకాయ బాంబ్, భూచక్రం, చిచ్చుబుడ్డి, మన తలలో పటాకుల లిస్ట్ తిరిగేది. ఎవరి ఇంట్లో ఎక్కువ పటాకులు, ఎవరి దగ్గర కొత్త డ్రెస్, ఎవరు లేట్గా లేస్తారో అనే పోటీ. రాత్రంతా ఆలోచనలే. మరి మనం మిడిల్ క్లాస్ కాబట్టి దీపావళి షాపింగ్ కూడా బడ్జెట్ ప్లాన్తోనే. అమ్మా, ఒక డ్రెస్ చాలు, వచ్చేసారి మంచి డిస్కౌంట్లో కొందాం. నాన్న, పటాకుల ఖర్చు తగ్గించాలి. మన మైండ్లో మాత్రం సుతిల్ బాంబ్, మిరపకాయ బాంబ్, భూచక్రం, చిచ్చుబుడ్డి, ఇదే రిపీట్. ఇంటి వాతావరణం అంటే పటాకుల కంటే ముందే అమ్మ చేసేస్తున్న పిండి వంటల సువాసనతో నిండిపోతుంది. గోధుమ, బెల్లం, నెయ్యి వాసనలు కలిసి ఒక స్వర్గం సృష్టిస్తాయి. అరటాకుల మీద గవ్వలు, బూరెలు, మురుకులు పక్కపక్కన వరుసగా. మనం మాత్రం స్టవ్ దగ్గర కూర్చుని, అమ్మ ఇంకోటి ఇవ్వు, ఒక్కటి చివరిది అంటూ ప్రతిసారి శాంపిల్ తీసుకోవడం, అడగడం తప్పనిసరి. అమ్మ అనేది దేవుడికి పెట్టే తినాలి అని. ఇంట్లో కొట్టేసిన 2 రూపాయలతో పటాకుల షాప్కి వెళ్తే సుత్తిల్ బాంబు ఎంత, మిరపకాయ బాంబు ఎంత అని బేరం పెట్టేవాళ్లం. సాయంత్రం నాన్న తెచ్చే పటాకులతో దీపావళికి రెడీ. అప్పుడు మొబైల్స్ లేవు, టీవీ కూడా కొన్ని గంటలే. కానీ జీవితం ఫుల్ స్వింగ్లో ఉండేది. వీధిలో పిల్లల కేకలు, పొలాల మధ్య ఉన్న గ్రౌండ్లో గోలగోల ఆటలు. సాయంత్రం అయ్యేసరికి అందరం అక్కడే. ఒకడు పటాకి కొడతాడు, ఇంకొకడు పరుగెత్తి భయపడతాడు. ఎంత మట్టిలో ఆడుకున్నా, ముఖం పొడిగా అయినా, ఆనందం మాత్రం ప్యూర్ గోల్డ్. అప్పుడు దీపావళి అంటే కుటుంబ పండుగ. అమ్మ కొత్త బట్టలు తీసి ఇస్తుంది. నాన్న బల్బులు చెక్ చేస్తాడు. చెల్లెలు పటాకులు ఎంచుకుంటుంది. అక్క మాత్రం పటాకులు దాచేస్తుంది. సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగితే ఆ వెలుగు మన హృదయాన్నే వెలిగిస్తుంది. ఇప్పుడు దీపావళి గ్రీటింగ్స్ వాట్సాప్లో, పటాకులు ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లో. కానీ ఆ నిజమైన నవ్వులు ఎక్కడో మిస్సయ్యాయి. అప్పుడు మట్టి మీద పరిగెత్తే పాదాలు, ఇప్పుడు స్క్రీన్ మీద స్క్రోల్ చేసే వేళ్లు. 90s పిల్లల దీపావళి అంటే పండగ కాదు, ఒక అనుభూతి. పటాకుల శబ్దం కన్నా పెద్దది మన నవ్వు. దీపాల వెలుగు కన్నా అందమైనది మన మనస్సు. అప్పుడు మన జీవితం సింపుల్, కానీ ఆనందం డబుల్. ఇప్పుడేమో అన్ని ఉన్నా, ఆ ఫీలింగ్ మాత్రం మిస్సింగ్. ఆ మట్టి వాసన, ఆ పటాకుల గోల, ఆ అమ్మ చేతి వంటలు, ఆ రాత్రి దీపాల వెలుగు, ఆ స్నేహాల నవ్వులు. ఆ రోజులు మళ్లీ రావు. మనలో ఎక్కడో మూలన పడి ఉన్న ఆ చిన్న 90s పిల్లాడికి హ్యాపీ దీపావళి చెప్పుకోవడం మర్చిపోకండి.